హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మనం ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చో చూద్దాం రండి. నిజం చెప్తున్నా, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్ట్ గా ఉంటుంది. ఈ పన్నీర్ బిర్యానీ కోసం నేనైతే ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి రైస్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు బాస్మతి రైస్ అవైలబుల్ గా లేకపోతే నార్మల్ సన్న బియ్యం అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ వేసుకుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. పన్నీర్ ని మనం 2 కప్స్ రైస్ కి 200 గ్రామ్స్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇది వచ్చేసరికి 400 గ్రామ్స్ పన్నీర్ అన్నమాట. సో నేను ఎగ్జాక్ట్ గా హాఫ్ పీస్ అయితే తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ ని మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ సైజ్ లో పీసెస్ అయితే కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. చూసారు కదా, ఈ సైజ్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ కు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా ఒక విస్కర్ తో బాగా కలుపుకోండి. ఇక్కడ స్పైసెస్ అనేవి నేను గరం మసాలా ఒకటే యాడ్ చేశాను కదా, మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అంతా బాగా కలిసిపోయేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా పన్నీర్ పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా పన్నీర్ పీసెస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా హ్యాండ్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం ఈ పన్నీర్ పీసెస్ కి బాగా పట్టాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఈ మసాలా మొత్తం పన్నీర్ కి కోట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. ఈ పన్నీర్ బిర్యానీకి నాకు ఎగ్జాక్ట్ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ బిర్యానీలో మనం క్యారెట్స్, పొటాటోస్ అయితే ఏం యాడ్ చేయాల్సిన లేదు. ఓన్లీ ఆనియన్స్ అండ్ టమాటోస్ ఉంటే సరిపోతుంది. ఇలా ఈ ఆనియన్స్ ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ స్లైసెస్ అన్ని వేట్లకు వాటికి విడ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా స్లైసెస్ అన్ని పీసెస్ లాగా విడదీసేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ పీసెస్ అన్ని విడిగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పన్నీర్ పీసెస్ అన్ని ఆల్మోస్ట్ 1 సైడ్ కుక్ అయిపోయాయి. వీటిని స్లోగా టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. పన్నీర్ అంటే కేవలం టేస్ట్ మాత్రమే కాదండి, హెల్త్ కి కూడా సూపర్. ఇందులో హై ప్రోటీన్, కాల్షియం ఉంటాయి కాబట్టి ఎముకలు బాగా గట్టిపడతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇది బెస్ట్ ఫుడ్. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. చూసారు కదండి, పన్నీర్ మనకి కుక్ అయిపోయింది. వీటినన్నింటినీ జాగ్రత్తగా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తో పాటు కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఘీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 3 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 2 స్టార్ ఐన్స్, 4 ఇలాచి, 4 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం రాతి పువ్వు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ ని స్లైసెస్ లాగా సపరేట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ క్యారెట్స్, పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా ఏమి యాడ్ చేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్ టమాటో ప్యూరీని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే టమాటో ప్యూరీ బదులు టమాటో పీసెస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పావు కప్పు బఠానీలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బఠానీలు మనం టమాటోస్ మగ్గిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేస్తే మళ్ళీ హార్డ్ గా అయిపోతాయి అనమాట. టేస్ట్ కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పన్నీర్ మ్యారినేట్ చేసిన తర్వాత మిగిలిన గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి.
స్లోగా కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం పన్నీర్ పీసెస్ కి పట్టేంత వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని బాస్మతి రైస్ కి కూడా మసాలా మొత్తం పట్టేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ బాస్మతి రైస్ కి 1.5 కప్ వాటర్ చొప్పున, ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ రేషియో అనేది 1 కప్ రైస్ కి 1.5 కప్ మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టేస్తే మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక పావు గంట పక్కన ఉంచేయండి. చూసారు కదండి, ఒక పావు గంట తర్వాత మన పన్నీర్ బిర్యానీ అయితే ఇలా ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సండే వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఈ పన్నీర్ బిర్యానీ చేయమని మళ్ళీ మళ్ళీ చేయించుకుని తింటారు. అంత టేస్ట్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.